అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కుంభరాశి వారి గురించి మనం తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి 19, 20 తేదీల్లో అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం అయితే రాబోతుంది. అయితే ఒక స్త్రీ ద్వారా వీరికి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలగబోతుంది అనేందులో ఎలాంటి సందేహం లేదు. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారికి 19, 20 తేదీల్లో అఖండమైనటువంటి ఐశ్వర్యం దేని ద్వారా రాబోతుంది, ఏం చేస్తే వీరికి ఇంకాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వీరికి శుభ అశుభ పరిణామాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి వివరణ అనేది పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 19వ తేదీన వీరికి అత్యద్భుతంగా రాబోతుంది. అంటే అఖండమైనటువంటి విజయాలను వీరు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఎన్నో రోజులుగా ఉన్నటువంటి కష్టాలన్నింటికీ కూడా ఈ 2 రోజుల్లో ఒక మంచి తెరపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇక మరి కుంభరాశి వారు ఏం చేయాలి, ఈ 2 రోజుల్లో ఏ విధంగా వీరి జీవితంలో వీరు ముందడుగు వేయటానికి ఏం చేస్తే వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అయితే రేపటి రోజున 12:57 వరకు వీరికి రాహుకాలం ఉంటుంది కాబట్టి ఉదయం నుండి కాస్త జాగ్రత్తగా ఉండాలండి. అయితే వీరు తప్పకుండా కుంభరాశి వారు ఏం చేయాలి అంటే, తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని, ఉదయాన్నే లేచిన తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన అయితే చేసుకోండి. ఎందుకంటే భగవంతుడి ఆరాధన మీరు చేసుకోవడం వల్ల మీకు అత్యద్భుతంగా, మీకు దైవానుకూలంగా కూడా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేందుకు భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనుల్లో రేపు దైవానుగ్రహం కోసం ఇంట్లో పూజ చేసుకోండి. అయితే కుంభరాశి వారికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అలాగే చెప్పుకోలేనన్ని బాధలు ఉంటాయండి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఇక మాకు ఆ పని జరగడం లేదు అని బాధపడుతూ ఉండేవారికి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చూతారండి ఈ గురువు గారు. మన గురించి, మనం ఏ సమస్య గురించి బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారానే తెలియజేస్తారు. మరి వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8338555161. మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరికి గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మీరు కుంభరాశి వారండి, మీకు బుధవారం నాడు చాలా బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు, అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం మంచి సమాలోచనలు చేస్తారు. అలాగే రేపటి రోజున మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సింది, కానీ పిల్లలతో అంటే ఉదారంగా సఖ్యతగా ఉంటే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. మీరు చక్కగా వారికైతే అన్ని విధాలుగా నచ్చజెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. కాస్త భయం చెప్పుకోండి పిల్లలకి. అయితే తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాపపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ వైవాహిక జీవితం కూడా మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడేటటువంటి పరిస్థితులు కొన్ని మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకండి. అయితే మీరు ఈ 2 రోజుల్లో అఖండమైనటువంటి లాభాలను పొందుతారు. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. అయితే దీని గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితానికి ఎంతో గొప్ప అంటే మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతో ప్రేమిస్తున్నారనేది అవతల వారికి కూడా అర్థమైపోయి మీ నిర్ణయాన్ని వారు తప్పకుండా అయితే మంచిగా స్వీకరిస్తారండి, అర్థం చేసుకుంటారు. ఇక మీకు నచ్చినటువంటి పనులు మీరు చేయాలి అనుకుంటారు, కానీ పని ఒత్తిడి వలన మీరు ఆ పనుల్లో కాస్త వెనకడుగు వేస్తారు. అయితే జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలను ఇప్పటివరకు కుంభరాశి వారు పొందున్నారు, కానీ ఈ 2 రోజుల్లో పొందేటటువంటి ఆశ్చర్యాన్ని మీరు ఇప్పటివరకు కూడా పొంది ఉండరండి. అంటే మీ జీవిత భాగస్వామి వలన మీరు ప్రేమను పొందడం కానీ, లేదంటే మంచి శుభవార్తలు వినడం కానీ మంచిగా కలిసి వస్తుందన్నమాట. ఇక ఈరోజు గులాబీల పరిణామాలు కలిగినటువంటి మంచి అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున 19, 20 ఈ 2 రోజుల్లో కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆదరణతో సరదాగా ప్రేమగా గడిచిపోతుంది. ఇంట్లో వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. తప్పుడు సమాచారం లేదంటే తప్పుడు సందేశాలను వీటన్నిటినీ కూడా మీరు ఏవి కూడా మీ మనసులోకి ఎక్కించుకోకండి. మీలో విశ్వాసం ఎక్కువగా అంటే మిమ్మల్ని బలపరిచే విధంగా కాకుండా కిందకి దించే విధంగా ఉంటాయి. కాబట్టి అలాంటి రేపటి రోజున అలాగే ఎల్లుండు ఈ 2 రోజుల్లో కూడా పూర్తిగా వెయిట్ చేసుకోండి. జీవిత భాగస్వామికి చికాకు తెప్పించేలా కాకుండా కాస్త వారికి అర్థమయ్యే విధంగా ప్రతి విషయాన్ని వారికి నచ్చ చెప్పుకోండి. కాస్త మీకు కోపం వస్తుంది, కాదనడం లేదు, కానీ కుంభరాశి వారు కోపాన్ని కాస్త కంట్రోల్గా చేసుకోండి. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి తర్వాత మీరు చక్కగా వారిని అంటే వారి గురించి ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా మిమ్మల్ని మీరే మార్చుకోండి. ఇక
సఖ్యతగా ఉండండి ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా. ఆధ్యాత్మికంగా మీ యొక్క జీవితం బాగుంటుంది. ఈ 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతమైనటువంటి కోణాన్ని చూపించి మంచిగా మీకు కలిసొచ్చే విధంగా అన్ని విధాలుగా ప్రతి పనిలోనూ తోడుంటుందనమాట. ఇక మిమ్మల్ని పొగడడం ద్వారా మీరు కూడా ప్రేమగా వారితో ఉండండి. వారికి అవకాశం ఇవ్వండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాని అనుభూతి ఇంకా ఎక్కువగా మీరు చెందండి. అంతే తప్ప అనవసరంగా ప్రతి విషయానికి కూడా కోప్పడి గొడవకు దిగకండి. మీ యొక్క సంతానానికి సమయం ఎక్కువగా ఇవ్వండి. సద్వినియోగం చేసుకోండి. అలాగే మీరు వారికి సలహాలు ఇవ్వండి. మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైనటువంటి వార్తను మీకైతే అందిస్తారు. ఆ స్త్రీ మీ భాగస్వామేనండి. వారికి పూర్తిగా అంటే ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కావచ్చు, లేదంటే మంచి శుభవార్త కావచ్చు. మీరు విన్న తర్వాత వారికి ఏదైనా కానీ మంచి చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వండి. వారితో కాస్త గడపండి సమయాన్ని. మీకు బహు ప్రయోజనంగాను అలాగే సంతోషకరంగాను ఈ 2 రోజులు ఉంటుంది. ఎవరితో అయినా కానియండి, అంటే మాట్లాడేందుకు మీరు కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఇక కుంభరాశి వారు పూర్తిగా మీరైతే మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి పనులైతే ఇవే చేసుకోండి. మిగతాదంతా కూడా ఈ 2 రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా సంతానానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకు గొడవలు జరిగి సఖ్యత లేకుండా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఒక మంచి శుభవార్త కావచ్చు. మంచి శుభవార్తతో పాటు మీకు ఈ 2 రోజుల్లో కూడా సంతోషంగా జీవితంగా అంటే కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని పంచుకునే విధంగా కుంభరాశి వారికి ఉంటుందన్నమాట. అలాగే మీరు ఏదైనా కానీ కోర్టు కేసులు కానీ, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల వలన కానీ బాధపడుతున్నట్లయితే ఈ 2 రోజుల్లో కూడా మీకు అత్యద్భుతంగా కలిసి వస్తుందనే చెప్పుకోవచ్చండి. ఎన్నెన్నో కొత్త కొత్త కళలు కానీ ఉంటారు కదా, వాటి కోసం ఎప్పుడూ కూడా మీరు పరిగెడుతూ ఉంటున్నారు కాబట్టి వాటి గురించి కూడా మీరు సమయాన్ని కేటాయించండి. వాటిలో కూడా మీకు మంచి శుభవార్తలు వస్తాయి. అదేవిధంగా కొంచెం మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే పనిగా లేనిపోని అంటే నెగిటివ్ ఆలోచనలను మీ మనసులో పెట్టుకోకండి. ఇక మంచి లేదా చెడు ఏదైనా కానీ మీ మనసును ఒకే విధంగా తీసుకోండి. అదేంటనేది ఒక అనుభవానికి వస్తుంది. అదే జీవితంలో శాశ్వతం అనుకోవద్దు. ఎందుకంటే ఒకరోజు మనకు అన్నీ అనుకూలంగా జరుగుతాయి, ఒకరోజు అసలు మనకి ఏది కూడా అనుకూలంగా జరగకుండా చాలా బాధగా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమానుభావంగా స్వీకరించే శక్తి మనలో ఉండాలి. ఇక రేపటి రోజున సాయంత్రం వేళ మీరు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కుంభరాశి వారు గడుపుతారు. వీలైనంతగా అంటే చక్కగా ప్రేమ పంచడానికి ఇతరులకు అంటే అనుకూలంగా మీకు రేపటి రోజున సాయంకాలం వేళ ఒంటరిగా సమయం గడపడం కానీ, లేదంటే మంచిగా స్నేహితులతో కాలం గడపడం కానీ, లేదంటే జీవిత భాగస్వామితోనే ప్రేమగా వారితో అనుభవంగా అంటే చక్కగా గడపడం కానీ 2 రోజుల్లో కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది. ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. ఇక తొలినాటి ప్రేమ తిరిగి వచ్చే విధంగా మీకైతే కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. భాగస్వామి ఈరోజు మీ నుండి మంచి ప్రేమను పొందుతుంది. ఎక్కువగా మీకు ఎవరైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఉన్నారో వారికి కుంభరాశి వారికి 2 రోజుల్లో కూడా అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క ఆశీర్వాదం వలన మీరు ఎప్పటి నుండో విడిపోయినటువంటి జంటలు కావచ్చు, లేదంటే ఇప్పుడిప్పుడే గొడవలు పడి దూరమైనటువంటి జంటలు కావచ్చు, లేదంటే సంతానానికి సంబంధించినటువంటి ఆ విషయాల దగ్గర గొడవలు అయ్యి విడిపోయిన వారు కావచ్చు, మీకు అనుకూలంగా అయితే 2 రోజులు కూడా కనిపిస్తుందండి. మంచి చెడులు కూడా మీరు వారితో జాగ్రత్తగా చెప్పుకొని ఇక నుండి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాట్లాడుకోండి. సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే కాలం అనేది మన కోసం ఆగిపోదు. ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి జీవితాన్ని గడపాలి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి సంపదతో సంతోషంగా వచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి. ఇక వృత్తి వివాహ జీవితం అన్నీ కూడా అదృష్టంగా ఉండబోతుంది. అంటే అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏమిటండి? కేవలం డబ్బు మాత్రమే కాదు కదా. సంతోషంగా ఉండడం, అలాగే నలుగురితోనూ సంతోషంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా అఖండమైనటువంటి ఐశ్వర్యాలే అనమాట. మన పిల్లలు సంతోషంగా మనకు కనిపించడం, వారితో మనం సమయం కేటాయించడం, ఇవన్నీ కూడా మనకు డబ్బు కంటే కూడా ప్రధానమైనవని తెలుసుకోండి. మరి కుంభరాశి వారికి 2 రోజుల్లో కూడా అత్యద్భుతంగా ఉండబోతుందని తెలుసుకున్నారు కదా. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా మనకు కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని వివరంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.